టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను స్థాపించిన జనసేన పార్టీకి ఇటీవలే 12 సంవత్సరాలు పూర్తయిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా వినబడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినా కూడా 21 స్థానాలు కైవసం చేసుకుని 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే నెంబర్ 1 పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించడంలో చాలామంది జనసేన కార్యకర్తల హర్షం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇలా ఉండగా జనసేన పార్టీలోకి ఇటీవలే చాలా కాలం పాటు చేరికలు కూడా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ నేతలు చాలామంది జనసేన పార్టీ వైపు చూస్తున్న విషయం విదితమే. తాజాగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ మాజీ నేతలు అంతా క్యూ కడుతున్నారట జనసేన పార్టీలోకి. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఆయన సరిగ్గా ప్రణాళికలు కూడా సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పరిపాలన అంటే ఇది అంటున్నారు అందరూ.